నమస్కారం చిట్టిబాబు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం అండి, ఈస్ట్ గోదావరి అమలాపురం. అమలాపురం నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ అండి, కాంట్రాక్టర్స్ అయ్యాను. అండ్ అలాగే చిరంజీవి యువత రాష్ట్ర చిరంజీవి గారు ఫ్యాన్స్. నేను 1980లో నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆయన పున్నమనాగు సినిమా చూసి అప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్గా నేను చూస్తున్నాను. కానీ 15 సంవత్సరాలు చిరంజీవి గారికి నేను ఎవరో తెలియదు, కానీ ఆయన చూసి సేవా కార్యక్రమాలు చేసి అన్నీ చేసిన తర్వాత 15 సంవత్సరాలుగా ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది. అది కూడా ఎలాగంటే అల్లుడా మజాగా సినిమా బ్యాన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆ రోజుల్లో బ్యాన్ చేస్తే మేము 2 బస్సులు వేసుకొచ్చి అమలాపురం నుంచి హైదరాబాద్లో ధర్నా చేశానండి. అప్పుడు ఈ ఛానల్ అన్నీ ఏమీ లేవండి, ఒకటే ఛానల్ ఉండేది. ఆ ఛానల్లో రికార్డ్ చేసి చిరంజీవి గారికి మద్రాసు పంపించారండి. నన్ను చూసి ఎవరైతున్నానని చెప్పేసి అతను ఐడెంటిఫై చేసి 100 days ఫంక్షన్కి నన్ను మద్రాసు నన్ను జయలలిత ఫిలిం సిటీలో నన్ను ఆహ్వానించి నాకు షీల్డ్ ఇచ్చారండి ఆ రోజుల్లో. అప్పుడు నా క్లాస్మేట్ ప్లస్ నా ఫ్రెండ్ ముత్యాల సత్యబాబు అని ఆంధ్రజ్యోతిలో చేసేవాడండి. తన కేకేసి చిరంజీవి గారు ఫోటో తీసి చిట్టి పంపించని చెప్పేసి పంపించారండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చిరంజీవి ఎక్కడ కనిపించిన నన్ను చిట్టి అని కేకేస్తారండి. అలాగా నా వల్ల అమలాపురం అంటే అంత ఇంట్రెస్ట్ అండి అతనికి. కోనసీమలో వెరీ ఫస్ట్ ఫ్యాన్ స్థాపించింది నేనేనండి. నాకు తెలిసి తెలియని టైంలో నేను స్థాపించాను. అప్పటి నుండి ఇప్పుడు దాకా అంటే ఇంచుమించు 45 years నుంచి చిరంజీవి గారి మెగా ఫ్యామిలీలో అన్ని కార్యక్రమాలు కూడా నేనే చేస్తాను. పుట్టినరోజులు ఏంటి, రక్తదాన శిబిరాలు ఏంటి అన్నీ కూడా నేనే చేస్తాను మొత్తం. నేను ఆయన స్ఫూర్తితోనే మేము ఇప్పుడు దాకా కూడా మేము ఇలాగా కొనసాగుతున్నామండి. పున్నమనాగితో ఫ్యాన్ అయిపోయారు? పున్నమనాగు ఫ్యాన్ అయిపోయానండి. పున్నమనాగు తర్వాత ఇంకా సినిమాలు అంటే అప్పుడు సంవత్సరానికి 4 సినిమాలు వచ్చాయండి. అప్పుడు అలాగ చూస్తూనే వచ్చేవాడు నేను. అత్తగేముడు అమ్మాయి మూడేమో రాజమండ్రిలో పెట్టారండి. ఎముడికి మూడేమో ఇదని మరి పసివాడి ప్రయాణం తిరుపతిలో పెట్టారండి. అప్పుడు నేను ఎవరో ఆయన తెలియదండి, అంటే దూరం నుంచి చూసి ఆనందించేవాడిని అంతేనండి. నేను ఆ రోజున ఆంధ్రజ్యోతి పుస్తకంలో వచ్చి ఎక్కడ ఏం జరుగుతుందో కార్యక్రమాలు చూసి నేను వెళ్ళి ఉండండి. దాని మీద అలాగ చిరంజీవి గారికి బాగా ఫ్యాన్ అయ్యి నేను ఇప్పుడు నా ఆరాధ్య దైవం చిరంజీవి గారు అంటే. అలాగా ఒక సేవా కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, నేత్రదాన శిబిరాలు ప్రతి కూడా మేము అమలాపురంలో కాంటాక్ట్ చేసి ప్రతిరోజు బ్లడ్ ఎవరికి అవసరం ఉన్నా సరే మేము మొత్తం అన్ని డాక్టర్స్తో కూడా మా ఫోన్ నెంబర్లు ఉంటాయండి. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చిరంజీవి గారికి మేము ఆ ఫ్యాన్స్ తరపుని ఆయన అందరికీ కులమతాల భేదాలు లేకుండా అందరికీ బ్లడ్ క్యాంపులు అన్నీ మేము చేస్తుంటామండి. మీరు ఆయన ఎన్నిసార్లు కలిసారు అంటున్నా? చిరంజీవి నుంచి 100 సార్లు కలిసానండి. 100 సార్లు? 100 సార్లు అండి. ఇంకా 100 సార్లు అయినా కూడా దానికి నిదర్శనం అయ్యండి నా ఆల్బమ్ నిదర్శనం. ఆ చిరంజీవి గారు అంటారండి, ఎవరైనా వచ్చి చిట్టికి చిరంజీవి ఫోటో తీసుకుంటే చిరంజీవి చిట్టిని ఫోటో కావాలా అంటారండి ఆయన. అంటే చాలా ఉన్నాయి కదండి. ఆ మాట రమణ సావనాయుడు గారు కూడా చెప్పారండి, రాష్ట్రంలో ఎవరికి వెళ్ళిన ఫోటోలు నీకే ఉన్నాయని చెప్పేసి అండి. అంటే నేను అంత ఆప్యాయతగా చూసుకుంటాను చిరంజీవి గారు. ఓకే, సో ఫస్ట్ అయితే అప్పుడు అక్కడ కలిసారు. అల్లుడా మజాకా మీకు ఏదైతే మిమ్మల్ని అక్కడికి పిలిపించి మీకు షీట్ ఇచ్చినప్పుడు కలిసానండి. అక్కడ నుంచి ఎక్కడ షూటింగ్ కూడా వెళ్ళిపోయాను నేను. సో చెప్పారా అప్పుడు, అంటే చాలా ఏళ్ళ నుంచి కలవలేక అసలు మీ ఫస్ట్ కలయికే చాలా మెమరబుల్ అనుకుంటా కదా? ఇప్పుడు కలిసిన కొత్త అండి మాకు. ఆయన ఎలా బాడీ చేతి మాకు శేఖాన్ని ఇచ్చిన వెంటనే మాకు అది శక్తి కింద వచ్చేస్తాను మా చిరంజీవి గారికి. ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు ఫోటోలు తీసినా మాకు కరువు తీరదండి. ఆయన మాకు ఆరాధ్య దైవం, దేవుడితో సమానం అండి మాకు. అంటే ఒక అభిమానం ఏంటంటే వెళ్ళాలి, చూడాలి, దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాలని ఆశ ఉంటుంది. కానీ ఆయనంతటా ఆయనే మిమ్మల్ని పిలిపించి స్టేజ్ మీద షీల్డ్ ఇవ్వడం అంటే నిజంగా జన్మధన్యమైపోయిందండి. అలా కలిసి వచ్చింది. ఫొటోస్ కూడా అలాగే ఇస్తారండి నాకు. రీసెంట్గా January 4 కొద్దిగా నాకు ఆరోగ్యం బాగోకపోతే తెలిసైనా దగ్గరికి గుండెల మీద హత్తుకున్నారండి. నా తలకే అతను గుండెల మీద హత్తుకున్నారండి చిరంజీవి గారు. అవునా? ఆ ఫోటో కూడా ఇందులో ఉందండి. అంటే చిట్టి అంటే బ్రాండ్ అండి అమలాపురం చిరంజీవి గారికి. మరి మీరు కూడా ఆయన అంతగా అభిమానించారని, మీరు ఆయన పట్ల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా గుర్తించారు. సో మీరు చేసే కార్యక్రమాలన్నీ ఆయనకి చెప్తూ ఉంటారు? మేము పట్టుకెళ్ళి చూపిస్తుంటాం. అలాగే ఇప్పుడు మాకు చిరంజీవి గారికి మాకు మయ్యాని రథసారథి రమణ స్వామినాయుడు గారు. అంటే 1998లో చిరంజీవి మద్రాసులో ఉండేవారండి. అప్పుడు కలవడానికి ఎవరికి కూడా ఛాన్స్ ఉండేది కాదు. రాష్ట్ర చిరంజీవి అని చెప్పేసి ఇక్కడ స్థాపించండి హైదరాబాద్లో. అప్పుడు నన్ను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నన్ను వేసారండి ఇక్కడ స్టేట్కి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదండి అప్పుడు. ఆ రాష్ట్రంలో అప్పుడు మేము పార్టీలో అందులో ఉన్నామండి. అప్పటి నుంచి కంటిన్యూ చేసి స్టేట్ పదవులు లోకల్గా. అలాగే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ స్థాపించిన తర్వాత సంవత్సరమే అమలాపురంలో మేము పెట్టామండి బ్లడ్ క్యాంపు. మాజీ మంత్రి కీస్ చేసిన మెట్ల సత్యనారాయణరావు గారి చేతుల మీదుగా అక్కడ బ్లడ్ క్యాంపు పెట్టామండి అక్కడ. అప్పటి నుంచి కంటిన్యూ చేసిన ఇప్పుడు దాకా కూడా మేము
ఎనీ టైం అండి. సేవా కార్యక్రమాలు సేవా చేస్తూనే కార్యక్రమాలు. ఉన్నారు. ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చి ఉంటారు మీరు? నేను ఇంచుమించు 10 సార్లు ఇచ్చాను. తర్వాత నాకు కొద్దిగా ఆరోగ్యం బాగోక అదేలేండి, నేను చాలా మంది వయసు రీత్యా ఇప్పుడు ఆపేసి ఉంటారు. అవునండి. ఓకే, అంటే మీ ద్వారా కూడా అందరితో బ్లడ్ ఇప్పిస్తూ ఉంటారా క్యాంప్స్ కండక్ట్ చేసి? క్యాంప్ ప్లస్ లైవ్గా అడుగుతారు కానీ బ్లడ్ ఎక్కువగా కొంతమంది, అదే హాస్పిటల్ దానికోసం మేము వేరే ఇస్తుండే తప్పండి. అంటే ఇది రెడ్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకి ఇస్తుంటారు, పట్టిపోతారండి వాళ్ళు. అలా కాకుండా కొన్ని ఫోన్ నెంబర్లు మా దగ్గర పెట్టుకునండి, ఎవరికైనా కావాలంటే అర్ధరాత్రి లేదని కేకేసి మేము ఇస్తుంటాం అన్నమాట. ఎవరికి ఏ టైంలో బ్లడ్ అవసరం అంటే ఆ టైంలో మేము మిమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి అందజేస్తారు. ఇస్తూ ఉండేవాడిని. ఓకే ఓకే. సో మీరు సేవా కార్యక్రమాలు ఏమేం చేస్తూ ఉంటారు? రక్తదానం అండి, నేత్రదానం, వస్త్రదానం అండి, అన్నదాన కార్యక్రమాలు. అలాగే ఎక్కడైనా మా ఏరియాలో ఎక్కడైనా ఫైర్ అయితే చిరంజీవి ట్రస్ట్ తరపున మేము వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ కూడా సమకూరుతుంటామండి మేము. కొంతమంది పేద విద్యార్థులు, కొంతమంది చదువుకునే ఉంటే కూడా వాళ్ళకు కూడా మేము చేస్తుంటామండి. సో ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇక్కడ 1998లో బ్లడ్ బ్యాంక్ స్థాపించారు, ఐ బ్యాంక్. సో ఎంతోమంది ప్రాణాలను కాపాడారు, ఎంతోమందికి అంటే సేవ చేయాలనే థాట్ ఆయన ద్వారా వచ్చిందని ఎంతోమంది అభిమానులు చెప్తూ ఉంటారు. సో ఆయన ఇంకా ఏదైనా కూడా కార్యక్రమాలు చేయాలని ఒక అభిమానిగా మీరు కోరుకుంటున్నారా? ఇది కూడా చేస్తే బాగుండు బాస్ అని మాకు థాట్ వస్తుందండి. కానీ ఏంటంటే మాకు హైదరాబాద్ నుంచి మాకు ఫలానా కార్యక్రమం చేయమని చెప్పేసి అంటే మేము దానికి ముందు మేము జరిపిస్తుంటామండి. ఇంకా చిరంజీవి చాలా కార్యక్రమాలు చేశారండి. ఆయన తీసుకుని మేము ప్రతిదీ చేస్తుంటామండి. మాలో కూడా సేవా దృక్పథం వచ్చిందండి. మాకు సేవ చేయాలనే దృక్పథంతో మేము చేస్తున్నామండి ఇప్పుడు దాకా. సో ఇంట్లో ఎప్పుడైనా అడ్డంకులు వచ్చాయా? అంటే ఎందుకు మనకి ఇట్లా ఈ కార్యక్రమాలు? లేదండి. మొన్న ఆక్సిజన్ బ్యాంక్ కూడా మొన్న రన్ చేసేవాడి మేమే. చిరంజీవి 5 సిలిండర్లు పంపితే 250 మందికి ఇచ్చేవాడి మేము. ఆక్సిజన్ కరోనా టైంలో కూడా బయటకు వచ్చి చేసేవాడిని. మా బ్రదర్ నల్ల శ్రీధర్ అంటే మా బ్రదర్ ఇంట్లో పెట్టామండి నీకు ఆఫీస్ ఇది. అందరూ భయపడిపోయారండి అందరూ రావడానికి. ఆయన పిలిపించారని మేము చేసేవాడి అంతే. అలాగే ఆయన చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అయితే ఏంటి, తర్వాత తుఫాన్లకి మేము ఫండ్స్ వసూలు చేసేవాడు అండి. మా ఏరియాలో వరద వస్తుంటే పట్టుకెళ్ళి అన్ని పంచిపెట్టడం, అన్నింటిలో మీరు పాల్గొంటారు. అన్ని ఎప్పటి నుంచో అండి. అలాగే ప్రధానమంత్రి కూడా మేము ఆనాడు జిఎంసీ బాలయ్య గారి ద్వారా ప్రధానమంత్రి కలిసి సోమనాయుడు గారి బృందం అంతా కలిపి అప్పుడు కూడా ఇచ్చామండి. కార్గిల్ యుద్ధాలు జరిగినప్పుడు అటువంటిప్పుడు మేము సొంతంగా డొనేట్ చేసి చిరంజీవికి పట్టుకొచ్చి మేము చెక్లు ఇచ్చేవాళ్ళండి మేము. ఓకే, అన్ని సినిమాలు చూసారా బాస్వి? అన్ని సినిమాలు చూసానండి. ఒకటి వదలలేదా? ఇప్పుడు కూడా ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటే పెట్టుకొని చూస్తుంటామండి. నేను ఇంకో సినిమాకి వెళ్ళండి. ఇంక వేరే ఏ హీరో సినిమా చూడరు? వెళ్ళండి. ఆయన సినిమాలు మెగా ఫ్యామిలీలో ఉంటే మెగా ఫ్యామిలీ, మిగతా వాళ్ళ మేనల్లుడివి అందరివి. సో ఏ సినిమా మీకు బాగా నచ్చింది? చిరంజీవి అది అన్ని సినిమాలు మాకు సూపర్ డూపర్ అన్ని సూపర్ డూపర్ హిట్ అండి. అంటే కొన్ని టాప్లు డివైడ్ టాక్ వచ్చినా మాకైతే నచ్చుతుంది కాబట్టి మేము దాన్ని ఎక్కడ బ్యాడ్ టాక్ చెప్పండి. స్టోరీ అని కాకుండా యాక్చువల్ ఆయన చేసే యాక్టింగ్ కానీ ఆయన ఇచ్చే కామెడీ టైమింగ్ ఎక్స్ప్రెషన్స్. అప్పుడు చిరంజీవి ఆడ నాకు 15 సంవత్సరాలు అండి. మరి అప్పుడు డ్యాన్స్ అండ్ ఫైట్లు ఏంటి ఇలా చేస్తున్నాడు అప్పుడు మాకు అసలు అప్పుడు దాకా ఫ్యాన్స్ అంటే మేము చదువుకునే టైం అండి. అది నచ్చే ఇప్పుడు దాకా అండి. అదే ఆ స్టెప్స్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాం, మేము చూసుకుంటున్నాం, సెలలో చూసుకుంటాం ఇప్పుడు. సో ఏది బాగా నచ్చింది ఆయనలో? ఆయన డాన్స్ నచ్చిద్దా లేకపోతే ఎక్స్ప్రెషన్స్ నచ్చుతాయా, డైలాగ్ డెలివరీ నచ్చుతా? డాన్స్ బాగుంటుంది, డైలాగ్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయండి. ఫైట్స్ డూపులు లేకుండా ఆ రోజుల్లో ఫైట్ చేసేవారు. చాలా కష్టపడ్డారు. ఐ థింక్ ఏదో నేను కూడా ఎప్పుడో విన్నాను, ఏదో ట్రైన్ ట్రైన్ కింద నుంచి ఆ సీన్ అండి. నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో చిరంజీవి గారి మాటల్లోనే విన్నాను. వాళ్ళ నాన్నగారు అప్పుడు అన్నారంట, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పేసి అని ఆయన అంటం కూడా జరిగిందంట. కానీ ఆయన ఫుల్ ఎఫర్ట్స్, అంటే ఒక సినిమా కోసం అయితే అక్కడ సన్నివేశం గురించి. అండ్ ఇంకొక సన్నివేశం నేను విన్నది ఏంటంటే ఏదో ఒక డాన్స్ కి సంబంధించి కూడా ఆయన మోకాళ్ళు దెబ్బలు అయినా కూడా ఎన్నో టేకులు ఏదో సంథింగ్ ఏదో అవ్వడం అయినా కూడా అదే రక్తంతో ఆయన చేశారంట. అది అలాగే సాంగ్ కూడా జగదిగురు సుందరలో అతనికి జ్వరంగా ఉంటే కూడా సాంగ్ చేశారంట. లాస్ట్ సాంగ్ ఆ జ్వరంతో చేసి పడిపోయారండి. సో అసలు చాలా కష్టపడ్డారు లేన. అంటే డౌన్ టు ఎర్త్ అని మాట్లాడుకున్న ఆ తర్వాత ఆ స్టార్ అయిన తర్వాత కూడా ఆయన అంతే కష్టపడ్డారు. ఆ స్టార్డమ్, అందుకే అంతమంది అభిమానులు ఆయనకి. మాకు 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారండి రాజకీయాలకు వచ్చాను. మేము చాలా ఫీల్ అయిపోయాం. ఎప్పుడు అది అడిగేవాళ్ళు కలిసినప్పుడు వెళ్ళండి. బాగా ఫీల్ అయ్యారు అప్పుడు. 10 years గ్యాప్ వచ్చింది. అన్నయ్య ఎప్పుడు చేస్తామంటే కంగారు పడుకునేవారండి ఆయన. అప్పుడు 196 మన మంగళగిరిలో పెట్టారండి ఆడియో ఫంక్షన్. ఎప్పుడైతే లక్షలాది మంది జనం వచ్చారండి. అప్పుడు
ఇప్పుడు ఇంకా చేయమని కోరుతున్నాం కదా, చేస్తున్నారండి ఆయన. చేస్తున్నారు. అవును, స్టోరీస్ అవన్నీ కొంచెం మంచిగా ఆ స్టోరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తర్వాత చిరంజీవి గారి ఫాదర్ పోయినప్పుడు కూడా అమలాపురంలో 2000 మందికి వస్త్రదానం, భోజనాల సెక్షన్ అన్నీ కూడా అరేంజ్ చేసేవాడిని. చాలా పెద్ద కార్యక్రమం చేసేవాడిని. ఆ ఫొటోస్ నేను చిరంజీవి గారి మదర్కి పంపించాను ఒకళ్ళ ద్వారానే. ఆవిడ చూసి చాలా ఇదైపోయిందండి. ఆవిడ ఏంటి ఈ రోజుల్లో తల్లిదండ్రులు పోతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు, ఇలాగ పలానా చిరంజీవి గారు వాళ్ళ ఫాదర్ పోయారంటే మీరు ఎలా చేశారని చెప్పి నన్ను ఇంటికి రమ్మందండి. ఆవిడ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చానండి అమ్మగారిని. ఆవిడ చాలా అభినందించిందండి నన్ను, చాలా బాగా చేసావు బాబు నన్ను. సో చిరంజీవి గారి ప్రతి బర్త్డేకి కూడా అందరూ కూడా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ కూడా మీరు కూడా నిర్వహిస్తుంటారు? చేస్తామండి. ఆగస్టు 15 నుంచి 7 రోజులు వారోత్సవాలు చేస్తామండి. మొక్కల నాటి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గుళ్ళో పూజలు చేయించడం అండి, రక్తదాన శిబిరాలు పెట్టడం అన్నీ. లాస్ట్ డే మాత్రం కేక్ కట్ చేసి అన్నదానం చేస్తాం, బట్టలు వస్త్రదానం చేస్తామండి. అంటే కేకులు అందరూ కట్ చేసేస్తారండి, కానీ 100 మందికి అన్నదానం చేసి వస్త్రదానం కూడా చేస్తామండి. అది ఇంచుమించు 45 సంవత్సరాల చరిత్రలో నా ఇంట్లో నా పిల్లలకు ఎప్పుడు పుట్టినరోజు చేయలేదండి. నేను ఎప్పుడు చేయలేదండి. కేకులు కట్ చేయలేదండి. సెంటిమెంట్గా యాక్చువల్గా అయితే మా ఫ్యామిలీలో మేము కేకులు కట్ చేస్తే మా ఇంట్లో కొద్దిగా ఏదో ప్రాబ్లం వస్తుంది. అయినా వేలాది ఆ చిరంజీవి గారు పుణ్యం అంటే వేలాది కేకులు కట్ చేశానండి నేను. చిరంజీవి గారు పుట్టినరోజు ప్రతి పుట్టినరోజుకి కూడా మొత్తం కోనసంలోనే విలేజ్లన్నీ ఉన్నాయండి. ఆయన వెళ్ళి అన్నీ మొత్తం అన్ని ఊర్లో వెళ్తామండి. మార్నింగ్ అమలాపురం చేస్తామండి, సాయంత్రం అంతా విలేజ్లు చేస్తామండి. ఇంకోటి ఏంటంటే బర్త్డేకి రోజు నేను హైదరాబాద్ రానండి. ఎందుకంటే అమలాపురంలో చిరంజీవి పుట్టినరోజు చేయాలని చెప్పేసి ఒక థాట్ అండి. ఇక్కడ చేయకుండా వెళ్ళిపోయారంటారని చెప్పేసి నేను హైదరాబాద్లో అమలాపురంలో పుట్టినరోజు చేసి అక్కడ ఉంటాను తప్ప పుట్టినరోజు ఇక్కడ రానండి అసలు. సో ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ కూడా చేయరు, కానీ చిరంజీవి గారి బర్త్డే అంటే పండగే. మీకు పండగ అండి. 1 వీక్ పాటు 1 వీక్ అంటే డే వైజ్ ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తారు? 7 days అండి. 7 days ఏం ప్రోగ్రామ్స్ చేస్తారు? అయ్యే మన స్టార్టింగ్ అంటే మొక్కలు నాడుతామండి. తర్వాత ఏమో మన గుళ్ళో పూజలు చేస్తామండి చిరంజీవి గారికి. అలాగే అన్నదాన కార్యక్రమం పెడతామండి. మెగా బ్లడ్ క్యాంపులు పెడతామండి. క్యాంపులన్నీ పెట్టి తర్వాత లాస్ట్ రోజు కేక్ కటింగ్ పెడతామండి. తర్వాత మా ఊళ్ళో స్కూల్ ఇది ఉందండి, బ్లైండ్ స్కూల్ అని ఒకటి, మానస వికలాంగుల స్కూల్ ఉందండి. వాళ్ళకి మంచాలు ఇచ్చేవాడి మొత్తం 1,00,000 రూపాయలు పెట్టి మా సొంత డబ్బులతో ఐరన్ మంచాలు ఇచ్చేమాటండి. వాళ్ళకి ఏం తెలియదండి. ఒకవేళ మనం ఏదైనా ఫ్రూట్ ఇచ్చామనుకోండి, బత్తాయిలాంటిది, వాళ్ళకి ఒలుసులు తినాలని తెలియదండి, కొరుగుతారండి వాళ్ళు. అటువంటి వాళ్ళకి కింద చేపల కింద పడుకుంటారని చూసి మేము మంచాలు కొని మంచాలను ప్లస్ పరుపులు ఇచ్చామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిది ఏంటి, చిరంజీవి గారిది ఏంటి, రామ్ చరణ్ గారిది ఏంటి, అందరూ బర్త్డేస్ చేస్తారా? మొత్తం 100% మెగా ఫ్యామిలీ అందరూ బర్త్డేస్. సంవత్సరానికి అంతా పుట్టినరోజు కార్యక్రమం అండి మాకు. ఒకళ్ళ తర్వాత ఆ డేట్లన్నీ మాకు క్యాలెండర్లు వేయించుకుంటాం మేము. ఆ డేట్ల ప్రకారంగా మేము చేస్తుంటామండి. ఓకే. నాగబాబు గారిని కూడా కలిసారా? నాగబాబు గారు ఫస్ట్ మాకు నాగబాబు గారు పరిచయం అండి మాకు. అవునా? నాగబాబు గారు పరిచయం తర్వాత అలాగే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నాగబాబు దగ్గరికి వెళ్ళేవాళ్ళు అండి. ఆయన మాకు బాగా ఇదండి నాగబాబు గారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? పవన్ కళ్యాణ్ గారిని బాగా తెలుసు కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు కూడా మొన్న 2014లో పార్టీ పెట్టారు కదండి. పార్టీ ఇంకా అనౌన్స్ చేయకుండానే మమ్మల్ని కేకేశారండి. ఈస్ట్ గోదావరి నుంచి 5 చిరంజీవి గారు పనిచేసామండి. 2009లో ఎలక్షన్లకు ఓటర్ నమోదు కార్యక్రమాలు ఇవన్నీ ప్రజలకు ఎలా తీసుకెళ్ళారంటే కేకేసి మమ్మల్ని అడిగారండి కళ్యాణ్ గారు. అడిగితే మొత్తం క్లియర్గా అన్నీ చెప్పామండి. నా సిద్ధాంతాలు అన్నయ్య సిద్ధాంతాలు ఒకటే, నా దగ్గర పని చేయమని అడిగాడండి ఆయన. ఇప్పుడు మొత్తం అందరూ అతని దగ్గర పనిచేస్తున్నామండి, కళ్యాణ్ గారి దగ్గర. సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్కి మొత్తం కాన్స్టిట్యూన్సీ వేసి కొంతమంది ప్రపోజల్ చేయాలండి. ఆ ప్రపోజల్ చేయడంలో నేను ఒకటి అమలాపురం నుంచి. అది ఓటర్ లిస్టులో నా పేరు ఉంటుందండి. ఆనాడు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదండి. 100 రూపాయల స్టాంప్ ఇక్కడ కొన్నామండి హైదరాబాద్లో. 100 రూపాయల స్టాంప్ మీద ఎంఆర్ఓ చేత సంతకం పెట్టించి నా పేరు నల్లా చిట్టిబాబు అని చెప్పి ఐడెంటిఫై చేసండి. ఆ కాపీ ఎలక్షన్ కమిషనర్ మొత్తం స్టేట్ వైడ్ అండి మొత్తం. అప్పుడు ఈ ఎలక్షన్ సింబల్ ఇచ్చారన్నమాట మనకు. దాంట్లో కూడా పాలు పంచుకున్నాను. రామ్ చరణ్ కలిసారా? రామ్ చరణ్ గారు చిన్నప్పటి నుంచి మేము కలుస్తూనే ఉండేవాళ్ళు అండి. ఆయన కార్యక్రమాలు పుట్టినరోజులు అన్నీ కూడా చేస్తుంటాం. చరణ్ మొన్న గ్లోబల్ అవార్డును కూడా గెలుచుకున్నారు RRR మూవీతో. ఫంక్షన్ అంటే ఆయన ఏ అవార్డు వచ్చినా మేము అమలాపురంలో ఫంక్షన్ చేస్తామండి. చాలా సంతోషం. ఆ ఫ్యామిలీలో చిరంజీవి అవార్డులు వచ్చినా వచ్చినా మాకు రమణ సోనారెడ్డి గారి ద్వారా మాకు మెసేజ్ వస్తుందండి. మేము ఇమీడియట్గా దాన్ని అందరికీ మాకు పండగ కింద చేసుకుంటాం అనమాట. ఒక పండగ వాతావరణం. ఆయన కూడా కలిసారా? ఎవరిని? చరణ్ కూడా కలిసారా? తెలుసు. ఏదైనా అంటే మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఏదైనా కార్యక్రమానికి ఇన్వైట్ చేశారా? వచ్చారు?
ఎందుకంటే మేము చెప్తుంటామండి, మేము మా ఫొటోస్ పంపిస్తుంటాం. ఎవరు వచ్చారు? చరణ్ వచ్చారా, చిరంజీవి గారు వచ్చారా? ఎక్కడికండి? మీరు చేసే చాలా కార్యక్రమాలకి ఎవరైనా అటెండ్ అయ్యారా? అసలు ఎక్కడ రాగలరండి? అమ్మ రాజమండ్రిలో మదర్ తెరిసే విగ్రహానికి రావడానికి కూడా ఆయన స్టేజ్ దిగలేదండి. అప్పుడు ఆయన మొత్తం కంట్రోల్ చేయలేము, క్రౌడ్ని కంట్రోల్ చేయలేరు. అంటే అక్కడ ఉన్న జనాల్ని ఆపలేరు. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. ఎక్కడికైనా రావాలన్నా కూడా ఆ జనాల వల్ల పవన్ కళ్యాణ్ గారు వచ్చినా అసలు తట్టుకోలేరండి. అల్లు అర్జున్ గారు వచ్చినా తట్టుకోలేరండి. అక్కడ ఎవరు వచ్చినా కూడా కంట్రోల్ చేయలేము. అమలాపురం అంతమంది జనం వస్తారు, అంతమంది అభిమానం చాలా. అక్కడ ఇంకా ఎక్కువ మంది అభిమానులు అనుకుంటా. కోనసీమలో అమలాపురంలో మెయిన్ చిరంజీవి గారి గుండెకాయ అండి అది. మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు దాకా కూడా అందరూ కూడా చిరంజీవి సినిమా అంటే ఎగబడితే చూస్తారండి అందరూ. మీరు కూడా అప్పట్లో ఫస్ట్ షోలు చూసిన బ్యాచేనా? కొన్ని సినిమాలు మాకు అమలాపురం రిలీజ్ ఉండేవి కదండి. ఖైదీ, రుస్తుము టైప్ సినిమాలు అండి. కొత్తపేటలో 15 కిలోమీటర్ల దూరంలో సినిమా రిలీజ్ అయ్యింది. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు అక్కడికి. రుస్తుము అనేది కూడా చాలా దూరం, 25 కిలోమీటర్స్ అండి అది. దానికి కూడా సైకిల్ మీద వెళ్ళి చూసేవాళ్ళు మేము. అన్ని సినిమాలు చూశారు? అన్ని సినిమాలు చూసాను. ఆయన సినిమాల్లో బాగా నచ్చిన డైలాగ్ ఏది మీకు? ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ ఏముంటుంది, అన్నీ బాగుంటాయండి డైలాగులు. సో బాస్ సినిమాలు చేసినప్పుడు ఎవరితో, ఏ హీరోయిన్తో చేస్తే మీకు బాగా నచ్చింది? ఆనాడు విజయశాంతితో చాలా బాగుండేదండి. ఓకే. తర్వాత సౌందర్య గారితో సినిమా కూడా చాలా బాగా చేసేవారండి. రాధిక గారు అది కంటిన్యూ ఉండేవారండి. రాధికండి నా చిన్నతనంలో రాధికండి. చిరంజీవి గారితో సమానంగా డ్యాన్స్ చేసే ఆవిడ రాధా. డాన్స్ లో రాధా. మేము ఆవిడ చిరంజీవిని చూసేవాళ్ళం కదండి, ఆవిడ చూసేవాళ్ళం. ఓకే. ఎందుకు డాన్స్ అండి వాస్తు పరంగా సమానంగా. అవును, ఆవిడ అంటే ఒకనొక సందర్భంలో నేను ఎక్కడో విన్నాను, రాధాతో గనక డాన్స్ షూట్ ఉంది అని అంటే చిరంజీవి గారు ప్రాక్టీస్ చేసేవాళ్ళంట. బిఫోర్ డే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ రోజు రాధాతో డాన్స్ అని అంటే ప్రాక్టీస్ చేసేవారని చెప్పి ఆయన మాటల్లోనే అన్నారు. అది మేము కూడా అదే అండి, డాన్స్ చేస్తుంటే ఆవిడ చూసేవాళ్ళం తప్పండి, మా బాస్ని చూసేవాళ్ళం కదండి. సమానంగా చేస్తుందా లేదా ఆ టైప్లో అండి. ఆవిడ బాగా పోటాపోటీగా చేసేది. ఆయన కూడా చాలా సందర్భాల్లో అలా చెప్పారు కూడా. ఆవిడలో కూడా గ్రేస్ ఉంది డాన్స్. విజయశాంతి గారు కూడా చిరంజీవి గారు చాలా సాంగ్స్ బాగా చేసేదండి. అవునవునవును. సో ఆయన ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్లో అంటే చాలా పాత్రలో మనం చూసాం. ఇంకా ఏదైనా పాత్ర ఉందా మీకు నచ్చింది, ఈ పాత్రలో చిరంజీవి గారిని చూడాలి అన్నట్లుగా? చిరంజీవి గారు మ్యాక్సిమం ఇప్పుడు ఈ మధ్యన కూడా మంచి పాత్రలు చేస్తున్నారండి. ఇప్పుడు కామెడీ చేయాలని చూస్తున్నాం. ఇప్పుడు ఫుల్ లెంత్ కామెడీ. బేసిక్గా ఆయన ప్రతి మూవీలో కూడా కామెడీని యాడ్ చేస్తారు. కానీ అంటే ఫ్యాన్స్ కోసం కూడా స్పెషల్గా కావాలని కామెడీని క్రియేట్ చేస్తారంట కొంచెం. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, ఫ్యాన్స్కి కూడా స్పెషల్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, అదంతా చేస్తూ ఉంటారు. అవునండి. సో ఇప్పుడు మీరు ఫుల్ లెంత్ కామెడీలో చూడాలనుకుంటున్నారు? ఇంకా కామెడీ ఎక్కువ ఉన్న మూవీ రేపు సంక్రాంతికి వస్తుంది కదండి, ఆ సినిమాలో ఫుల్ కామెడీ అంటండి. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అది వస్తుందని చూస్తున్నామండి. సో చిరంజీవి గారు అన్ని సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా, చరణ్ రీమేక్ చేయాలంటే ఏం సినిమా చెప్తారు? జగదేక వీరుడు అతిలోక సుందరి. మాకు అదేనా? ఓకే. అంటే మిమ్మల్ని అభిమానుల్ని కలిసిన వాళ్ళలో 90% అదే సినిమా అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి లేదా గ్యాంగ్ లీడర్. మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారండి జగదేక వీరుడు అతిలోక సుందరి. రీ రిలీజ్ చేశారు, చూసారా? చూడటం ఏంటంటే టికెట్ చచ్చిపోయింది, కంట్రోల్ చేయలేదు. అప్పుడు కూడా అలాగే అయిపోయింది టికెట్స్. అప్పుడు చిన్న కుర్రోళ్ళు అందరూ ఇవాళ పెద్దలు లేరు కదండి, వాళ్ళందరూ చూస్తున్నారండి. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు అందరూ కూడా చిరంజీవి ఏంటి సినిమా అని చెప్పేసి అందరూ చూడటం వల్ల టికెట్లు కంట్రోల్ చేయలేకపోయాను మేము. చాలా బాగా మళ్ళీ రీ రిలీజ్ అయినా కూడా అదే క్రౌడ్ అండి. ఓకే. పాత రోజులు గుర్తొచ్చుంటాయి. అప్పుడు చిన్నప్పుడు వెళ్ళి ఉంటారు ఆ సినిమాకి, ఇప్పుడు అందులో కొంచెం అప్పుడు ఇంకా పుట్టలేదు కొంతమంది. అవునవును. ఆ టైప్ పవన్ కళ్యాణ్ గారి జనరేషన్ 15-20 సంవత్సరాలు ఉన్న కుర్రోళ్ళు అండి ఇప్పుడు. అవునవును. అప్పుడు ఆ రోజుల్లో పుట్టలేదండి. వాళ్ళందరూ రిపీట్ చేసి సినిమా చూసారండి ఇవాళ వచ్చి. చాలా సంతోషించిందండి మేము. మీకేమైనా అంటే చిరంజీవి గారితో మర్చిపోలేని మధురానుభూతి ఉందా? ఇప్పటి వరకు ఆయన్ని ఎన్నోసార్లు కలిసారు. ఒకటి ఉందండి. ఎందుకంటే నేను యాక్చువల్గా చిరంజీవి గారు నా పెళ్ళి 96లో అయిందండి. ఎప్పుడు పెళ్లి రోజులకి ఇక్కడ లేనండి, అక్కడ ఇంటిగా ఉండేవాడిని కాదు. ఏదో ఫంక్షన్ వచ్చేవాడిని నేను. ఇంట్లో వాళ్ళందరూ నన్ను మా మదర్ బాధపడేవారు, ఏంటో అలా వెళ్ళిపోతాయంటారో బాధపడేవారు. నాకు తప్పదని చెప్పేసి అనుకోండి. ఆ తర్వాత మా మిస్సెస్ పెళ్ళి రోజు మర్చిపోయింది నాకు. ఓకే. చేసుకోవడం మానేసిందండి. రోజు నా కాలు 10 నిమిషాలు నరం కట్ అయిందండి చిరంజీవి రోడ్ షోలో. చిరంజీవి 2 సార్లు మొత్తం రాజమండ్రి వచ్చినప్పుడు నేను కనిపించకపోతే అడిగారండి ఎయిర్పోర్ట్లో, ఏంటి చిట్టి కనిపించట్లేదు, రావట్లేదండి అని. అప్పుడు తోటతిరుమూర్తులు గారు అని మన ఎమ్మెల్యే రామచంద్రపురం, ఆ ఎమ్మెల్యే ఇలాగ చిట్టిగా యాక్సిడెంట్ అయింది, మేము వెళ్ళి చూసి వచ్చామంటే
ఆయన ఫోన్ చేసి నాకు ఇచ్చాడు ఫోను. అది ఆయన ఫోన్ చిరంజీవి గారు ఫోన్ చేసి నాకు మాట్లాడారండి. ఆ మాట్లాడినప్పుడు ఆ వాయిస్ నేను పైకి పెడితే మా మదర్ మా మిస్సెస్ వాళ్ళందరూనే కళ్ళమని తెచ్చున్నారండి. ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు మాట్లాడుతుంటా నీతోని, నువ్వు చిరంజీవి ఇంత ఇది అనుకోలేదు, మేము మొత్తం బాధ అన్ని మర్చిపోయారని చెప్పేసి మా ఇంకా అప్పుడు అనుకోని ఉంటారు, అందుకే అనుకుంటా ఇంత ఇది అని. మీకు ఇంకో విషయం, నాకు ఇది లెక్క లేదండి. ఓకే, మొన్న రీసెంట్ 1 year అయిందండి. ఓకే, ఇది అలాగైనా సరే చిరంజీవి కార్యక్రమం మానలేదండి. ఓకే. ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం? అంటే ఎందుకు అంటే ఏం చూసి ఆయన అంత ఇష్టపడుతున్నారు? చిన్నప్పుడు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఆ సినిమాలు చూసండి ఆయన సేవా కార్యక్రమాలు మునిగిపోయింది. ఇవాళ ప్రతి ఒళ్ళకి నేను హాస్పిటల్లో ఒక కాంట్రాక్ట్ ఉన్నాను, నేను పేషెంట్ భోజనం పెడతామండి. ఆయన సేవ చేయడం నా బాడీలో అలాగే ఉండిపోయింది. ఇంకా ఎవరికైనా ఆపుతే మిడిల్కి వెళ్ళిపోయి యాక్షన్ చేస్తామని ప్రతి విషయం కూడా అందరూ. అందుకని చిరంజీవి ఫ్యాన్స్ వల్ల నాకు ఇంత నేమ్ వచ్చిందండి. మాకు అమలాపురంలో వ్యాపారాలు ఉన్నా నాకు నన్ను దానికోసమే పట్టించుకోనండి. ఇటు చిట్టి అంటే చిరంజీవి ఫ్యాన్స్ అని ఒక ముద్ర అండి నాకు. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు అందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే మమ్మల్ని అందరినీ ఒక ఇదిగా చూసేవారండి అందరూ. అది ఆయన ప్రతి కార్యక్రమం మా బాడీలో ఉంది కాబట్టి చిరంజీవి గారు మాట్లాడినా సినిమాల్లో ఏదైనా చేసినా మా కళ్ళ బిళ్ళలు వస్తాయన్నమాట అండి. మరి ఏంటో ఆయనకి మాకున్న అనుబంధం ఏంటో మాకు తెలియదు కదండి. మళ్ళీ జన్మ ఉంటే ఆయన అభిమానిగానే పుట్టాలని కోరుకుంటామండి అంతే. ఆయనతో అప్పుడు అంటే వాళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండగా ఆయన మీతో ఫోన్లో మాట్లాడితే ఇంక అందరూ అది మర్చిపోలేని అనుభూతి మీకు. అనుభూతి. ఇంకా అంటే చిరంజీవి గారిని ఎన్నిసార్లు కలిశాను అంటున్నారు, అంటే మెగా ఫ్యామిలీలో అందరినీ కలిసారు? చిరంజీవి ఇంచుమించు 100 సార్లు పైన కలిసానండి. మెగా ఫ్యామిలీ అందరినీ కూడా జిల్లా ఎక్కడికి వచ్చినా వెళ్తానండి నేను. అలాగే హైదరాబాద్లో ప్రతి ఫంక్షన్కి వస్తామండి. వీలైతే దగ్గరికి వెళ్తాం, లేకపోతే దూరం నుంచి నమస్కారం పెడతామండి, పక్క వచ్చేస్తామండి. అంతే, ఎగబడిపోయి మీదకి వెళ్ళిపోయి అంత చేయమండి. మీలాగా కూడా చాలా మంది అభిమానులు ఉండే ఉంటారు మీ ఊర్లో, అంటే కలవాలి అని అడుగుతుంటారు మిమ్మల్ని? అనుకుంటున్నారండి, నన్ను అడుగుతున్నారండి, కానీ వీలు కుదరట్లేదండి. ఇక్కడ మనకి ఫంక్షన్కి వస్తే మనకి కలడం కుదరదండి. మమ్మల్ని ఏమో తీసుకెళ్ళాలంటే కుదరదండి. అలాగా దానికి లిమిట్గా ఉంటుంది కదండి. అందుకు కొంతమంది బాగా, కానీ అమలాపురం వచ్చినట్టు మాత్రం అందరికీ ఫోటోలు తీయించామండి. తెప్పించారా? ఓకే. సో మీరు ఇప్పుడు చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ 99 టీవీ స్పెషల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ఈ 99 టీవీ స్టూడియో ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా బాస్కి? అంటే రేపు పుట్టినరోజుకి ఆగస్టు 10ని మొత్తం 2 రాష్ట్రాల్లో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టామండి. మొత్తం 2 రాష్ట్రాల్లో. అలాగే వారోత్సవాలు కానీ చేస్తామండి. అది ఏం చేయాలనేది మాకు అఖిల భారత చిరంజీవి రమణ సోమనాయుడు గారు మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారండి. దాని ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా చేసుకెళ్తామండి మేము. సో మీరు చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్లో పాల్గొంటున్నారు. ఒక అభిమానిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఈ 99 టీవీ ద్వారా నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా మెగాస్టార్ ఆరాధ్య దైవం చిరంజీవి గారు రేపు ఆగస్టు 20 పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారికి ఈ 99 టీవీ ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారు ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను అమలాపురం చిరంజీవి ఫ్యాన్ తరపున నేను చిరంజీవి గారిని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.